ఇప్పుడు నేను చెప్పే అప్డేట్ మామూలు అప్డేట్ అయితే కాదు మామ. తనూజ ఫ్యాన్స్‌కైనా, కళ్యాణ్ ఫ్యాన్స్‌కైనా పూనకాలు లోడింగ్ లాంటి అప్డేటే. విజిల్ వేసుకోవచ్చు గట్టిగా, మా తనూజ, మా కళ్యాణ్ వస్తున్నారా అని కాలర్ కూడా ఎగరేసుకోవచ్చు. మీరు తనూజ ఫ్యాన్ అయినా, కళ్యాణ్ ఫ్యాన్ అయినా ఆ లైక్ బాక్స్ బద్దలయ్యేటట్టు లైక్ చేయండి. అందరికీ తెలియాలా తనూజ ఫ్యాన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంతమంది ఉన్నారా నాయన, అందుకే వాళ్ళకి ఇంత పాజిటివిటీ ఉంది అని గట్టిగా అందరికీ అర్థమైతే కావాలా. ఇప్పటికైనా నువ్వు తనూజ ఫ్యాన్ అయితే ఖచ్చితంగా లైక్ చేయి, కళ్యాణ్ ఫ్యాన్ అయితే ఖచ్చితంగా లైక్ చేయి. అసలు అప్డేట్ ఏంటి అంటే, తనూజ అండ్ కళ్యాణ్ బీబీ ఉత్సవానికి రాబోతున్నారు. అసలు బీబీ ఉత్సవం ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది దాని గురించి మాట్లాడుకుందాం. మొత్తం అప్డేట్స్ మాట్లాడుకుందాం. ఆ తర్వాత డెమాన్ అండ్ రీతు ఎందుకు బీబీ జోడీలో నుంచి ఎలిమినేట్ అయిపోవాల్సి వచ్చింది దాని గురించి మాట్లాడుకుందాం. తనూజ, కళ్యాణ్ ఫస్ట్ బీబీ ఉత్సవానికి ఎప్పుడు రాబోతున్నారంటే నిన్నే టెలికాస్ట్ అయితే స్టార్ట్ అయ్యింది. మీరు సంజన గారి ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూసినట్లయితే ఆ స్టోరీలో ఆమె నీట్గా చెప్పింది. ఓకేనా, నీట్గా మీరు క్యాప్చర్ చేసుకొని చూసినట్లయితే తనూజ, కళ్యాణ్ ఇద్దరు మాట్లాడుకోవడం మీకు కనబడుతుంది. నిన్న స్టార్ట్ అయింది కాబట్టి ఓకేనా షూటింగ్. ఖచ్చితంగా వాళ్ళు అందరూ అంటున్నారు ఉగాదికి ఏమైనా వస్తారేమో అంటున్నారు. ఉగాది దాకా ఎందుకు వెయిట్ చేయాలి నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఉగాదికి నెల రోజులు ఉంది. ఓకేనా, షూట్ ఎట్లా కాదన్నా వాళ్ళు ఎడిట్ చేసుకొని షూట్ చేసుకుని మొత్తం ఒక 1 వీక్లో అయిపోయింది అనుకో. ఆ తర్వాత టెలికాస్ట్ చేయొచ్చు కదా మంచి రోజు చూసుకుని. ఓకే, వాళ్ళు ఉగాది చేస్తామన్నా కానీ వెయిట్ చేయలేకపోతున్నాం బ్రో. మేము ఉగాది దాకా వాళ్ళని వెంటనే చూడాలనుకుంటున్నాం. వాళ్ళు ఇప్పటికైనా లైక్ చేయండి మామ, చూద్దాం. వాళ్ళ ఫ్యాన్స్గా మీరు ఇంకా వాళ్ళు రావాలని గట్టిగా అనుకుంటుంటే లైక్ చేయండి, చూద్దాం. ఆ తర్వాత ఎందుకు ఇన్ని రోజులు పట్టిందంటే ఒకటే ఒక మాట చెప్తున్నాం మామ. మీరు వేరే లాంగ్వేజ్లో చూసుకున్నట్లయితే వాళ్ళు బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు బీబీ వచ్చి వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ టెలికాస్ట్ కూడా కాబోతుంది రేపు సాటర్డే రోజు. కానీ మనది ఎందుకు ఇన్ని రోజులు అయిందంటే కొంతమంది పిఆర్లు చేసిన డ్రామాల వల్ల, నెగిటివిటీ వల్ల ఇన్ని రోజులు అయితే పట్టింది. వాళ్ళు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత కూడా అలాగే చేశారు కాబట్టి ఓకేనా. లేకపోతే వాళ్ళు చాలా అంటే చాలా మూవీస్, వెబ్ సిరీస్లు ఖచ్చితంగా చేసేవాళ్ళు మామ. నేను ఎప్పటి నుంచి అదే చెప్తున్నా. అవే చేయలేకపోయారు వాళ్ళు. ఇంకా ఇలాంటి ఉత్సవాలకి, ఈవెంట్స్కి వస్తే ఇంకా నెగిటివ్ చేస్తారు, ఇంకా ఫ్యాన్స్ కొట్టుకొని చచ్చిపోతారని వాళ్ళైతే కొంచెం దూరంగా ఉండటం జరిగింది. కానీ ఎప్పటికప్పుడు మీకు దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. ఓకేనా, అలాగే ఉంటారు. వాళ్ళకి సంబంధించిన ప్రతి అప్డేట్ నేను ఇస్తూనే ఉంటాను. కళ్యాణ్, తనూజ బేబీ ఉత్సవానికి రాబోతున్నారు ఖచ్చితంగా. అసలు బీబీ ఉత్సవంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, మొత్తం దానికి సంబంధించిన అప్డేట్ కూడా వస్తుంటే కళ్యాణ్, తనూజ ఏం చేశారో అది మొత్తం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరు వస్తున్నారు. ఇది గుడ్ న్యూస్, హ్యాపీ న్యూస్ అనుకున్న ప్రతి ఒక్కరు ఎప్పటికైనా లైక్ చేయండి. ఓకేనా. ఓకే, బీబీ జోడీలో రీతు అండ్ డిమాండ్కి ఏమైంది, ఎందుకు ఎలిమినేట్ అయిపోయారు, నువ్వు ఎందుకు మమ్మల్ని తిడుతున్నావు అంటే మిమ్మల్నే తిడతాను. ఓకేనా, ఖచ్చితంగా వాళ్ళు రావాలని మీరు ఎంతో కోరుకున్నారు కదా. చాలా మంది వాళ్ళని ఎంకరేజ్ కూడా చేశారు. మిమ్మల్ని అంటే కొంతమందినే తిడుతున్నాను. ఓకేనా, కొంతమందినే తిడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమాన్ని, రీతుని టీఆర్పీ రేటింగ్ల కోసమే వాడుకున్నారు. ఇది 100కి 100% నిజం. ఓకేనా, అసలు ఆ కొరియోగ్రాఫర్కి అర్థమవుతుందా ఫస్ట్. రీతు వాళ్ళు అడిగారు కదా చేంజ్ చేయండి, స్టెప్స్ చేంజ్ చేయండి, మేము బాగా డ్యాన్స్ వేస్తాం అది ఇదని. చేంజ్ చేయకుండా తనకు నచ్చింది తను చేసేసి, తనకు ఎలా కావాలంటే అలా చేసేసుకుంటే కొంత టైమే ఉందంటున్నారు. అసలు నిజం చెప్పాలంటే ఈ పర్ఫార్మెన్స్కి ఓకేనా ఈసారి వాళ్ళు ఎక్కువ టైం ఇచ్చారు. ఓకేనా, అసలు ఆ సాంగ్ ఏంటి స్వామి, రీతు చచ్చిపోతుందా ఆ రోజుల్లోనా, ఇంకేం ఆ రోజుల్లో వాళ్ళు ఎలిమినేట్ కూడా అయిపోతున్నారు. ఓకేనా, నాకైతే కొరియోగ్రాఫర్ది మిస్టేక్ అనిపించింది. స్టార్మా వాళ్ళది ఇంకా గట్టి మిస్టేక్ అనిపించింది. ఓకేనా, ఎందుకంటే ఎంతమంది కొరియోగ్రాఫర్ను మారుస్తారో, ఇప్పటికే వాళ్ళని 3 కొరియోగ్రాఫర్లు మార్చారు. అవునా కదా, ముగ్గురును మార్చినప్పుడు ఇంక ఏం చేయాలా వాళ్ళు. ఎవరు చెప్పింది నిజం అనుకోవాలా, ఎవరు చేసింది, ఎవరు చేపిస్తే వాళ్ళు బాగా చేశారని మనం అనుకోవాలి. ఓకేనా, 3 కొరియోగ్రాఫర్లు మార్చారు. ఇంక వాళ్ళు ఒక కొరియోగ్రాఫర్ ఉన్నారు అనుకో, ఏదో చేసుకుంటూ ఉంటారు. 3 మార్చినప్పుడు ఇంక వాళ్ళు ఏమీ చేయలేరు. ఓకేనా, అప్పటికి రీతు గట్టిగానే చెప్తుంది, మేము స్టెప్స్ కూడా మార్చమని కొరియోగ్రాఫర్ చెప్పారని. కొరియోగ్రాఫర్ ఏమంటారు, వాళ్ళకి నాకు టైం ఇవ్వలేదు వాళ్ళు అది ఇదని ఆయన అంటాడు. ఎవరి గోల వాళ్ళది. ఓకేనా, వాళ్ళిద్దరు మ్యూచువల్గా మాట్లాడుకొని గట్టిగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి ఉంటే, స్టెప్స్ మార్చుంటే వాళ్ళు కూడా మంచి జోడీ అయితే అయ్యేది. కేవలం స్టార్మా వాళ్ళు టీఆర్పీల కోసమే వాళ్ళిద్దరిని తెచ్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరిని అలాగే పంపేస్తున్నారు అని కూడా నాకు అర్థమవుతుంది. ఓకేనా, అవునా కదా. కొంతమంది ఇలా అంటున్నారు రివాన్ జోడీ అని మీరు బాగా హైలైట్ చేశారు కానీ అక్కడ ఏమీ లేదు అని. మీరు చూసినట్లయితే డీమాన్ పవన్ మంచి డ్యాన్సర్. ఓకేనా, రీతు కూడా చాలా ఈవెంట్స్లో డ్యాన్స్ చేసింది, అది కూడా మీరు చూసుంటారు. స్టెప్స్ మారిస్తే ఆ కొరియోగ్రాఫర్కైనా ఏమైంది, మంచి స్టెప్స్ పెట్టుంటే సరిపోయేదని నేను అనుకుంటున్నాను గట్టిగా. అవునా కదా, ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్లో అయితే తెలపండి. 3 మార్చారు కొరియోగ్రాఫర్స్ని, అక్కడే మిస్టేక్ మనకు నీట్గా కనబడిపోతుంది. ఓకేనా, ఇది మా కళ్యాణ్, తనూజ బీబీ ఉత్సవానికి అయితే రాబోతున్నారు. అది ఉగాదికి వస్తారా లేకపోతే దానికంటే ముందే వస్తారా, దానికి సంబంధించిన ప్రతి అప్డేట్ని అయితే నేను మీకు ఇస్తూనే ఉంటాను. రీతు అండ్ డెమాన్ పవన్ అయితే బీబీ జోడీలో నుంచి ఎలిమినేట్ అయితే అయిపోయారు మామ. నెక్స్ట్ వీక్ వాళ్ళే ఎలిమినేషన్. ఇది 100కి 100% నిజం. అసలు రీతుని అయితే సమాజంలో పునుకోబెట్టేశారు ఆ రోజుల్లోనే అని. ఇంకెక్కడ రీతుకే డ్యాన్స్ లేదు. ఇద్దరికి బీబీ జోడీ అంటే జోడీ ఇద్దరికి నీట్గా డ్యాన్స్ ఉండాలా. ఒకరికి డ్యాన్స్ ఎక్కువ ఉండేది, ఒకరు తక్కువ ఉంటే అలాగే అవుతుంది. అదే అయ్యింది ఈసారి బీబీ జోడీలో అయితే. రీతు అయితే ఎలిమినేట్, రెమాన్ అయితే ఎలిమినేట్. మిమ్మల్ని ఎందుకు తిడుతున్నాను అంటే అంత ఎంకరేజ్ చేశారు కదా మీరు. ఓకేనా, అంత ఎంకరేజ్ చేశారు కదా.
మీకైనా అర్థం కాలేదా అక్కడ కొరియోగ్రాఫర్‌దే మిస్టేక్ అని. చాలామంది యూట్యూబ్ కామెంట్స్ కింద చూస్తున్నాం వీళ్ళకంత సీన్ లేదులే, వీళ్ళు డాన్స్ సరిగ్గా చేయలేరులే అది ఇది అని మాట్లాడుతున్నారు. అందుకే మీదే తప్పు అంటున్నా. వాళ్ళకి కొంచెం టైం ఇచ్చుంటే వాళ్ళు డాన్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. కొంతమందిని అంటున్నా, ఈ మాటలు అంటున్నా కొంతమందిని అంటున్నా, అందరిని ఉద్దేశించి అయితే కాదు. ఓకేనా. ఇలాగైతే డెమాన్ అండ్ రీత్ అయితే ఎలిమినేట్ అయిపోయారు. తనూజ అండ్ కళ్యాణ్ అయితే బీబీ ఉత్సవానికి రాబోతున్నారు. అసలు ఏం జరుగుతుంది మొత్తం ఆ తర్వాత మొత్తం మాట్లాడుకుందాం. ఉన్నదే ఉన్నట్టు మాట్లాడుకుందాం. నిజాలే చెప్తాం మన వీడియోస్‌లో. ఓకేనా. తనూజ, కళ్యాణ్ ఎప్పుడు కలుస్తారు? మళ్ళీ ఉత్సవం, బీబీ ఉత్సవం అప్డేట్స్ మొత్తం వస్తూనే ఉంటాయి.